అరే రోడ్ సైడ్ రోమియోలారా, ఫిబ్రవరి 14వ తారీఖు నాడు ఎందుకోసం ఎయిడ్ చేస్తున్నారు? 7వ తారీఖు నాడు తండేలతో రియల్ లవ్ స్టోరీతో వచ్చిండు. నిజమైన ప్రేమ అంటే ఏంది, నిజమైన ప్రేమికుల స్టోరీ అంటే ఏంది, నిజమైన ప్రేమికుల రోజు అంటే ఏంది, ఫిబ్రవరి 7వ తారీఖు అని మీరు గుర్తించాలంటే వచ్చి లవ్ స్టోరీ తండేలు చూడండి. మీకు చూస్తుంది సినిమాతో దడేలు అనిపించిన అక్కినేని యువ సామ్రాట్, యువ హీరో నాగార్జున గారి నాగ చైతన్య, అఖిల్ అన్నయ్య నాగ చైతన్య ఎర్రగా తీసిండోయ్యా. సినిమా పరంగా అయితే గూస్ బంప్స్ అంటారు కదా, ఇప్పటి వరకు ఇలా వచ్చి అరుస్తూ ఉంటాం కదా పాపులర్ రావని. నాలాంటి వాళ్ళే పాటలు పాడి హైలైట్ అవ్వాలని, ఏదో 1000 కోట్లు 1,00,000 కోట్లు అని పాపులర్ రావాలని చెప్తారు కదా. గూస్ బంప్స్ పాడుతుంది అంటారు. నేనైతే ఇక్కడ ఇప్పటి వరకు ఏ ఐమాక్ దగ్గర ఎవరు చెప్పలేదు చూడలే. ఈ రోజు సినిమాలో చూసా వెనక నుంచి నాగ చైతన్య వచ్చి సాయిపాలను పట్టుకుంటే మెడల మీద రోమాలు నిక్కబడుచుకునే సన్నివేశం చూపించారు. దాన్ని అంటారు రోమాలు నిక్కబడుచుకోవడం అంటే. నెక్స్ట్ పాకిస్తాన్ సంబంధించిన కొన్ని సన్నివేశాలు, అలాగే సముద్రం మీద సన్నివేశాలు, దేశం వాడైనా సరే కాపాడుతూ చూసారా, హైలైట్స్ అనమాట. ఒక స్టార్ మనం పెద్ద పెద్ద స్టార్లు ఉన్నారు కదా, వాళ్ళు ఎగిరేసి గాలిలో ఎగిరి పడవలు పట్టుకుంటుంటే సన్నివేశాలు, తక్కువ మీద మన బాహుబలిలో బయట గుండెలో బాణాలు అటువంటి సన్నివేశాలు కనపడే సముద్రంలో సూపర్ అనిపించేస్తాయి. ప్రొడక్షన్ అయితే ఖతర్నాగా అనిపించింది. నిజంగా అరవింద్ గారు నిజంగా నాగార్జున మనసు పెట్టారా, సినిమా మీద మనసు పెట్టారా మాకు కానీ సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇంతకుముందు లవ్ స్టోరీ, రియల్ స్టోరీ, ఈ లవ్ స్టోరీ రియల్ స్టోరీ, ఫ్యూచర్ లో వీళ్ళిద్దరి లవ్ స్టోరీ, ఫ్యూచర్ లో లైఫ్ స్టోరీ లవ్ స్టోరీగా రావాలి. 3వ సినిమాతో హ్యాట్రిక్ కొట్టాలని కోరుకుంటున్నాను. సాయి పల్లవి, నాగ చైతన్య ఎవరికి వాళ్ళే తీసుకుని రోజు కరెక్ట్ గా యాక్టింగ్ చేశారన్నమాట. ఇంతకుముందు సినిమాలో కూడా లవ్ స్టోరీలు కూడా కెమిస్ట్రీ ఇంకా సరిపోలేదు అనుకున్నా. దీంట్లో అయితే సూపర్ గా అనిపించింది. పక్కా పల్లె స్టోరీ, లవ్ స్టోరీ అనమాట. ఇది చాలా అంటే చాలా బాగా అనిపించింది. నాగ చైతన్య అయితే ఇంతకుముందు దానికన్నా ఒక స్టెప్ ఎక్కువ వేసాడని చెప్పగలను. ముద్దు కిసుము పార్కుల్లో హగ్గులు కాదు, అది 14వ తారీఖు మాత్రమే జరుపుకునేది. వచ్చి 7వ తారీఖు నాడు రిలీజ్ అయిన లవ్ స్టోరీ తండ్రి సినిమా చూడండి. మీకు నిజమైన ప్రేమ అంటే ఏంది, నిజమైన బంధం అంటే ఏంది, నిజమైన సెంటిమెంట్ అంటే, నిజమైన అనురాగం అంటే ఏంటి తెలుస్తుంది. ఖచ్చితంగా నాగ చైతన్య అయితే సూపర్ గా చేసిండు. నాకు తెలిసి అయితే ఈ సినిమా ఎమ్మెల్యే అంటే 2024-25 ఫ్యూచర్ లో ఒక 5 ఏళ్ల వరకు ఎటువంటి లవ్ స్టోరీ రాకపోవచ్చని అనుకుంటున్నా. వచ్చే మళ్ళా చెంది మొండేటే ఇటువంటి స్టోరీస్ అంటే వీళ్ళు రియల్ లైఫ్ స్టోరీతో మరో లవ్ స్టోరీ అయితే నేను కోరుకుంటున్నా. తండ్రి సినిమా దడేలు ఇంకా సూపర్ గా ఉంది. నేనైతే 4+ ఇస్తా. చాలా అంటే చాలా బాగా నచ్చింది. వల్గారిటీ లేదు, వైలెన్స్ లేదు, హ్యాపీగా దేశభక్తి విత్ లవ్ స్టోరీ, ప్యూర్ లవ్ స్టోరీ, రియల్ స్టోరీ చాలా బాగుంది. తండ్రి సినిమాతో దడేలు అనిపించిన నాగ చైతన్య సూపర్ సూపర్ సూపర్. థ్యాంక్ యూ వెరీ మచ్.